ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు టీడీపీ, జనసేన, బీజేపీతోనే సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. సంక్షేమ పథకాల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ టీడీపీ అని ప్రశాంతి చెప్పారు. కాబోయే సీఎం నారా చంద్రబాబు అని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కేవలం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో 3 పార్టీలు జతగట్టాయి. ప్రజల శ్రేయస్సును, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. గత 5 ఏళ్లలో దళితులపై 6,000 కేసులు పెట్టారు. 188 మంది దళితులు హత్యకు గురి అయ్యారు. ఈ అరాచకాలపై దళితులంతా ఏకం కావాలి. మే 13న మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి. టీడీపీ, ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు 20 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని మా అధినేత ప్రజలకి బహిరంగంగా చెప్పడం జరిగింది. ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 160 సీట్లకు పైగా గెలుస్తుందని, 160 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయి. పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందుతుంది. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.